భారతీయ జనతా పార్టీ ఇంటర్నల్ సమావేశం కాబట్టి మీ అందరినీ కూడా సమావేశం అయినాక ఆహ్వానించడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్స్ దానికి సంబంధించిన ఇన్ఛార్జులుగా రాష్ట్ర పార్టీ పంపిన పెద్దలు రామకృష్ణారెడ్డి గారు, వెంకటేష్ నేత గారు, అట్లా వివిధ మున్సిపాలిటీలలో ఇన్ఛార్జులుగా వచ్చిన వాళ్ళందరితోటి ప్లస్ ప్రతి మున్సిపాలిటీకి జిల్లా నుంచి నాయకత్వాన్ని 5-5గురిని ఇన్ఛార్జులుగా పార్టీ నియమించింది. అందరం కూడా మాట్లాడుకొని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏ రకంగా పార్టీని బలపరచాలన్నది దాని మీద దృష్టి సారించి మేము డిస్కషన్ చేసుకున్నాము. టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దృష్ట్యా భారతీయ జనతా పార్టీకి ఒక మంచి అవకాశం, అది నా నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి అవకాశం. వాళ్ళకి అభ్యర్థులు దొరుకుతలేరు, 4 రోజులైతే నాయకులు కూడా దొరకరు, అందరు జైళ్ళలో ఉంటారు. అది రేవంత్ రెడ్డి నియత్ చక్కగా ఉంటే. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన నియోజకవర్గంలోనైతే మనం ఎట్టి పరిస్థితుల్లో చేజారుకోవద్దు. దానికి తగ్గట్టు స్ట్రాటజీ, వ్యవహారము అన్నీ ఏ రకంగా ఉండాలన్నది మేము మాట్లాడడం జరిగింది. ఏమైనా ఉంటే మీరు అడగండి. చెప్తే కదా ఇప్పుడే ఎట్లా వెళ్ళిపోవడేంది. ఇంకా ఇక్కడైతే మనకి టీఆర్ఎస్ ఎక్కడ కనబడతలేదు, ఇందూరు జిల్లాలో కనబడతలేదు. ఈడ కూడా నాకున్న 2 నియోజకవర్గాలలో కూడా టీఆర్ఎస్ టికెట్ అడిగేట వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అది గుడ్ ఆపర్చునిటీ ఫర్ బీజేపీ టు స్ట్రెంగ్థెన్ ఫర్దర్. చూడండి, ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రా అంటే చేసిండ్రు, దానికి అనేక రుజువులు ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది రేవంత్ నియత్ మీద ఉంటుంది. రేవంత్ ప్యాకేజీలకి అమ్ముడు పోతాడా లేకపోతే నిజాయితీగా పనిచేస్తాడా దాని మీద ఉంటుంది. వస్తాడు, చెప్పండి, పర్లేదు, వేరే సబ్జెక్ట్ అది. అంతే కదండి. ఇప్పుడు డైరెక్ట్గా మేము ఇంటర్ఫియర్ కాలేము, సెంటర్ ఇంటర్ఫియర్ కాలేదు డైరెక్ట్గా. రాష్ట్ర ప్రభుత్వం నియత్ మంచిగుంటే రాస్తుంది, నియత్ మంచి లేకపోతే 2 ఏళ్ల తర్వాత రాస్తుంది. ఏది ఇది కాళేశ్వరం అప్పచెప్పినట్టు. సో అది ఇంకోటి, ఆ కేటీఆర్ ఏదో ఇంతకుముందు మాట్లాడినట్టున్నాడు పోయే ముందర, అసహనమా? ఓ దేనికి? వ్యక్తిత్వ అంటే క్యారెక్టర్ అసాసినేషనా? అరే చెర్సీకు క్యా క్యారెక్టర్ భయ్. చెర్సీ అంటే తెలుసా? చెర్సీకా క్యా క్యారెక్టర్? డ్రగ్స్ తీసుకున్నటువంటి ఏం క్యారెక్టర్యా? డ్రగ్ తీసుకునే కాదు, దీని మీద ఇంకో కేసు పెట్టాలి, డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టాలి, డ్రగ్స్ ని ప్రమోట్ చేసిన కేసు కూడా పెట్టాలి. హీఈస్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ తెలంగాణ. దాంట్లో కూడా డబ్బు సంపాదించారు వీళ్ళు కల్వకుంట్లో. వాళ్ళదేం క్యారెక్టర్ అండి సార్? చెప్పండి. ఇప్పుడు ఇక్కడ జగిత్యాలు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామం అవుతుందో అది మంచి వాళ్ళకి అర్థమవుతలేదు. మేము ఇలాంటి స్ట్రేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేస్తాం మేము. మన స్పీకర్ అన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే ఏ పార్టీ మారలే, బీఆర్ఎస్నే ఉన్నది, అట్లే అనుకుంటాం కదా. స్పీకర్ చెప్తే కార్లు ఎక్కి పొద్దున వస్తాయి, ఇది రాగానే ఫ్లెక్సీలన్నీ వేరే తిరుగున్నాయి పట్టణంలో. మాలాంటి వాళ్ళకి కూడా అర్థమవుతలేదు ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడో, ఎన్ని రోజులు ఉంటాడు. ఇప్పుడు పార్టీ మారినైనా మారలేదని చెప్తే ఎంత ఏందన్నట్టు, మళ్ళీ మారతారన్నట్టే కదా. అవు కరెక్టే, మేమందరం పిచ్చోళ్ళము.
సో మా దగ్గర కూడా కార్పొరేటర్లు గెలిచి అభివృద్ధి కోసం పోయినరు, మళ్ళీ చేతులు కాల్చుకొని వచ్చారు. దేనికోసం వచ్చారు అంటే ఈయన అభివృద్ధి అవుతాన్ని వచ్చారు కదా.